అందరికీ నాలాగే ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మూర్ఖత్వం ఉంది చూసావు, అది ఉండకూడదు. ఆ ఎమ్మెల్యే గారిపై కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభు అంటే మీ నాన్న మణులు మాడికాయలు ఏమైనా కొట్టుకుపోతాయా? చెయ్యని తప్పుకి ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడేంత పిరికివాడు కాదు మా నాన్న. న్యాయం కోసం అవసరం అయితే దేవుణ్ణి కూడా ఎదిరిస్తారు. థ్యాంక్స్. అయితే అనుభవించండి. అనుభవించడానికి ఏముందిలేయ్యా, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని మా ఆయనకు ఉద్యోగం పోతే ఎలా బతకాలో మాకు తెలుసు. అత్తయ్య గారికి కోపం వచ్చినట్టుంది. థ్యాంక్స్. అయితే ఇప్పుడు ఏమిటంటావు? ఏమీ లేదు బావా, ఊరన్నాక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటూనే ఉంటారు. పోలీసు ఉద్యోగికి ఎప్పుడూ ఏవేవో జరుగుతూనే ఉంటాయి. కాస్త పట్టు విడుపు ఉండాలి. నా మాట విని నీ మంకుపట్టు వదిలే. నాదే మంకుపట్టు అయితే మా పోలీసులే ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? కేసు రాసి ఉండేవాడిని. అబ్బా నీకు చెప్పలేమయ్యా. పోనీ నీ తరఫున నేను వెళ్ళి మాట్లాడరానా? ఆ మాట నేను ఎప్పుడో చెప్పానన్నయ్య, ఆయన వినిపించుకుంటేగా. ఈ గొడవ మాటలతో పరిష్కారం అయ్యే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. నేను వెళ్ళి ఆ ఎమ్మెల్యే కొడుకు కాళ్ళు పట్టుకోవాలట. ఈ అచ్యుతరామయ్య చచ్చి మళ్ళీ పుట్టినా అది జరగని పని. టైం 9 దాటింది. 10 లోపు భోజనం చేయడం నా ప్రిన్సిపల్, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లక్ష్మి, వెళ్ళి మీ ఆయనకు భోజనం వడ్డించు. ఏమిటలా డల్గా ఉన్నావు? మీది చిన్న వయసురా, ఇలాంటివి మీరేం పట్టించుకోకూడదు. మీ మొహాలు అలా దిగాలుగా ఉంటే నేను తట్టుకోలేనురా. వెళ్ళి చదువుకో. పూర్ణ, వీళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళి. సార్, ఆ దొంగ మీద ఎమ్మెల్యే కొంప ముంచేశాడు సార్. తెల్లారేసరికి మెసేజ్ వచ్చింది. తలనరికి కోటకుమ్మని కట్టమనే కాదుగా, మహా అయితే ట్రాన్స్ఫర్ లేకపోతే సస్పెన్షన్. రామాపురానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్సే. చూశావా, ఒక్క రోజులో నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను. నేను ఈ ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే ఆటలు సాగవని నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. మంచిదే, గెలుపు నాదే గాని ఓటమి కాదుగా. ఆండవా శ్రీనివాస. గుడ్ మార్నింగ్ సార్. సార్, వెంటనే బయలుదేరమంటారా? విత్ ఇన్ 24 hours. 24 గంటలు ఎందుకు సార్? రామాపురం ఏమైనా అమెరికాలో ఉందా? అచ్యుతరామయ్య, దీనికి ఉపాయం ఉంది. నేను డేట్ వేసి సిట్లు పెట్టు. సెలవు అయ్యే లోపల ఎవరి చేతనైనా చెప్పించో, మనమే ఎమ్మెల్యే గారు నొప్పించో. సార్, రిలీవింగ్ ఆర్డర్స్ రాసివ్వండి. 6 గంటల్లో రామాపురంలో చేస్తాను. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా చేసేది ఈ ఉద్యోగం సార్. ఇక్కడే చేస్తానని ఒట్టు పెట్టుకున్నానా? లేదు సార్. అచ్యుతరామయ్య, నీకు తెలియదయ్యా, రామాపురం రౌడీల కేంద్రం. అదొక పనిష్మెంట్ స్టేషన్. నేను ఏఎస్ఐగా 6 నెలలు పనిచేశాను. ఆ క్రిమినల్స్ పెట్టిన బాధలు భరించలేక కావాలనే లంచం పుచ్చుకొని దొరికిపోయి ఇదిగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అయినా అక్కడ పోలీస్ స్టేషన్ అయితే లేదు కదా సార్. అక్కడ ఉన్నది మన వాళ్ళే. వాళ్ళకు తోడుగా నేను వెళ్తాను. ఏ రౌడీ అయినా నన్ను చంపాడనుకోండి, మంచిది. కనీసం కాకి దుస్తుల్లో కళ్ళు మూసానన్న తృప్తైనా ఉంటుంది. అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేయడమే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా, మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. పోడే సార్ సార్, అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా కాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు?
పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటలా? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గుండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు, మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగాడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను, ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తానగాడి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏయ్ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీయే కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడిగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్. తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అచ్యుతరామయ్య. ఓ మీరేనా? ఏఎస్ఐ చెప్పాడు. కూర్చోండి. పర్వాలేదు సార్. పెద్ద దెబ్బలే తగిలినట్టున్నాయి సార్. అవును, ఇది చూసి మీరేం కంగారు పడిపోవట్లేదు కదా. ఎవరో బెదిరించడం కోసం చేసిన పని ఇది. ఈ తాటాకి చెప్పుడు లొంగిపోతే మన పోలీసు ఉద్యోగం ఎలా చేస్తాం? కాఫీ తాగుతారా? వద్దు సార్, థ్యాంక్స్. నాకు ఇక్కడ ఇల్లు దొరికింది. వెళ్ళి ఫ్యామిలీని తీసుకొస్తాను. నాకు 2 రోజులు సెలవు కావాలి. కొన్నాళ్ళు మీరుండి ఇక్కడ వాతావరణం చూసుకున్న తర్వాత కుటుంబాన్ని తీసుకురాకూడదు? ఎందుకు సార్? ఈ తాటాకు చప్పులకు లొంగిపోతే మనం పోలీసు ఉద్యోగాలు ఏం చేస్తాం? వస్తాను సార్. నానా, ఏమిటిదంతా? నాకు రామాపురం ట్రాన్స్ఫర్ అయిందిరా. ఇంత సడన్ గానా? అసలు ఏం జరిగింది? కొన్ని ప్రిన్సిపల్స్ వల్ల అలా జరుగుతుందిలేండి. అవన్నీ తర్వాత చెప్తాను గాని నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. బోర్డు కూడా ఇంప్రెస్ అయ్యారు. చాలా సంతోషం. మనసు కాస్త కుదుట పడింది. సామాన్లన్నీ లారీ మీద ఎక్కించుకుంటే ఇంకా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారేమిటి? అదేంటమ్మా, భావి భారత పోలీస్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూలో అదరగొట్టేసి ఇంటికొస్తే కొంచెం కూడా మర్యాద లేకుండా సామాన్ల గురించి మాట్లాడుతున్నావే? చాలేరా, పెద్ద ఆఫీసర్ వచ్చావు. మీ నాన్న చేశాడు నిర్వాహం, ఇక నువ్వు మిగిలేవు. నాన్న, అమ్మేంటి ఘాటుగా ఉంది? ఏముందరా, సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చేదలికి మీ అమ్మ తట్టుకోలేకపోతుంది. పైగా పుట్టినూరు కదా, వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అయినా ఏం చేస్తాం, తప్పదు మరి. ఇదిగో పిలిచారు మావయ్య? ఈ సామాన్ తీసుకుని వెళ్ళు, సాయంకాలం మేము వస్తాం. అలాగే. ఏయ్, ఏంటిది అశోకవనంలో సీతలాగా చెట్టు కింద ఏడుపు? విషయం చెప్పి ఏడిస్తే మంచి కారణం అయితే నేను కలుపుతా శృతి. బాబోయ్, ఉండు, ఏదైనా బకెట్ తీసుకొచ్చి కొళాయి కింద పెడతా. ఒట్టి పప్పు శుద్ధమే. నేను నాన్ వెజిటేరియన్ కూడా తింటానుగా. అయ్యో, నేను ఎందుకు ఏడుస్తున్నానో ఇంకా అర్థం కాలేదా? పిచ్చిదానా, అర్థం కాకనా? ఇంత చిన్న విషయం, జస్ట్ ట్రాన్స్ఫర్. దీనికి కూడా ఏడుస్తూ చెట్టు కింద ఎవరైనా కూర్చుంటారా? నిజం చెప్పాలంటే నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నీకంటే ఎక్కువ ఉంది తెలుసా? కాకపోతే మగాడిని బయటికి ఏడిస్తే అసలు బాగుండదు. అందుకే ధైర్యంగా ఏడవకుండా ఉంది. 4 రోజులకోసారి వచ్చి నిన్ను చూసి వెళ్తాలే. నాయన వస్తుంది, కళ్ళు తుడుచుకో. నువ్వు తుడుచుకో. యారా అయ్యా, ఈ అమ్మమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా?
మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తాను రా బాబు నిన్ను. మేమిద్దరం కూడా నీ గురించే మాట్లాడుతున్నాం అమ్మమ్మ. ఏయ్, ఓ పని చేద్దాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెంటనే అమ్మమ్మని మనతో తీసుకెళ్ళిపోదాం. నా బాబే, నా బంగారు తండ్రి, నేనంటే నీకెంత ప్రేమరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని మీ కడుపులో ఒక బుజ్జి బాబు పుడితే ఆడి పుల్లి పుల్లి పాదాలతో నా గుండెల మీద తన్నించుకునేదాకా నేను ఇట్టాగే ఉంటా. ఆ తర్వాతే అది నా కళ్ళారా చూశాకే నేను చచ్చిపోతారా. వదినా, దూరంగా వెళ్ళిపోతున్నాం కదా అని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు వస్తుండండి. రామాపురం ఎంత దూరం ఉందని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఎటు 2-3 ఏళ్ళలో రిటైర్ అయిపోతున్నాను కదా, ఆ తర్వాత ఉండేది ఇక్కడే. ఎక్కండి, వస్తాం అవుతాయి. మంచిది బాబు. ఈ అంపకాలు చూస్తుంటే మేమేదో అండమానం వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. రాదా బావా, వీడు ఉద్యోగానికి సంబంధించిన ఉత్తరాలు ఏమైనా వస్తే నా అడ్రస్ పంపించు. పంపిస్తాం లేవయ్యా, మీరు క్షేమంగా వెళ్ళండి. వస్తామమ్మా. మంచిదన్నయ్య. అమ్మా, వెళ్ళొస్తాను. వదినా, వస్తాను. వినవే బాలా నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాలా నా ప్రేమ గోల. అబ్బా, కోలు కోలో ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి. తప్పుకో, పట్టుకోండి పట్టుకోండి. ఆగో ఆగో. ఒరేయ్ ఒరేయ్ శంకరం, మీ అద్దెకి దిగారే, అందులో 2 అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే అనిపించింది గురు. డ్యూయట్ తీసిరా, సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది, అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే, దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయట్స్ సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే. ఒరే గాడిద, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో, ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా, నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎలా బతకడం ఈ ఊళ్ళో? ఏమీ చేయలేమమ్మా. ఆ మస్తాన్గాడు ఇప్పటికే 15 మర్డర్లు చేసి ఉంటాడు. వాడికి ఢిల్లీలోను హైదరాబాద్ లోను పై అధికారుల దగ్గర బోల్డ్ అంత పలుకుబడి ఉంది. వాళ్ళ అండ చూసుకుని విచ్చల విడిగా వీరవిహారం చేసేస్తున్నాడు.